మ్యామ్, టైప్ 1 డయాబెటీస్ వచ్చిందంటే ఇక ఏమీ చెయ్యలేమా? లేకపోతే మిగిలి ఉన్న ప్యాంక్రియాటిక్ ఫంక్షన్ ని కాపాడుకోవచ్చా? సో ఇలాంటి కండిషన్స్ లో ఆరిజిన్ ఏమైనా చేయగలుగుతుందా అంటే, డయాబెటీస్ లో మన ప్యాంక్రియాస్ అనేది టైప్ 1 లో ప్యాంక్రియాస్ అనేది డ్యామేజ్ అవుతుంది కదా. ఇది డ్యామేజ్ అయిన తర్వాత కూడా ఎంత % ఆఫ్ సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి, మనకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా, మన ఇన్సులిన్ ఫాస్టింగ్ లెవెల్స్ ఏంటి, ఇన్సులిన్ తో పాటుగా సి పెప్టైడ్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఆ లెవెల్స్ ఎంత ఉన్నాయి, స్టిల్ ఇంకా మన ప్యాంక్రియాస్ ఎంత డ్యామేజ్ అయ్యింది, ఎంత డ్యామేజ్ అవ్వలేదు, వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక పర్సన్ మన దగ్గరికి డయాబెటీస్ వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత మా దగ్గరికి వచ్చారు, అప్పటికి తన మిగతా ఆర్గాన్స్ అన్నీ కూడా ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యాయా, వీటన్నిటిని బేరేజ్ వేసుకొని టైప్ 1 డయాబెటీస్లో కూడా మ్యాక్సిమం ఇన్సులిన్ పర్సెంట్ని తక్కువ చేసేటట్లుగా వాళ్ళ లైఫ్ లాంగ్ మనం మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీని గురించి ఖచ్చితంగా దీన్ని డయాబెటిక్ రివర్సల్ అని నేను చెప్పలేను. సో మెయింటైన్ చేసుకునే దానికోసం డెఫినెట్లీ ఆరిజిన్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది.